హలో ఆల్, నేను మధుసూదన్. హైదరాబాద్లో జరిగే కొన్ని కామన్ స్కామ్స్. ఒకటి వచ్చేసి ఫేక్ డాక్యుమెంటేషన్. మీకు అసలు అమ్ముతున్న వ్యక్తులు నిజమైన వ్యక్తులైనా కాదా, అసలు వాళ్ళదైనా ల్యాండా, మీరు అంతా ప్రాపర్గా వెరిఫై చేసుకోండి. మీరు ఒకసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి కూడా ల్యాండ్ అదంతా కూడా మీరు ఒకసారి డాక్యుమెంట్స్ అంతా చూపించి వెరిఫై చేసుకుంటే చాలా బెటరు. సెకండ్ వచ్చేసి డబల్ ల్యాండ్ రిజిస్ట్రేషను. అది మీరు ఒక్కరికే అమ్మబడిందా, ఇంకా ఇంతకుముందు మల్టిపుల్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినాయా, వాటి మీద ఏంటి అసలు ఏమైనా మార్టిగేజెస్ ఉన్నాయో వీటన్నిటిని చెక్ చేసుకోండి. ఈసీ చెక్ చేయండి, లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూసుకుంటే బెటరు. మూడోది వచ్చేసి అనాథరైజ్డ్ లేఅవుట్స్. మీకు హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ కానీ లేకుండా ప్లాట్స్ కొనకండి. అంత సేఫ్ కాదు, ఫ్యూచర్కి కూడా అంత మంచిది కాదు. ఒకవేళ మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో కొంటున్న ఒకవేళ కొనే పని అయితే కనుక ప్రాపర్గా చూసుకొని మంచిదైతేనే తప్ప ప్రొసీడ్ అవ్వకండి. ఇంకొకటి వచ్చేసి ప్రీ లాంచ్లో ప్రాపర్ పోర్ట్ఫోలియో లేని, ఇంతకుముందు ఎప్పుడు కట్టనే బిల్డర్ దగ్గర, కొత్త బిల్డర్ దగ్గర మంచి ప్రైస్ వస్తుంది కదా అని కొనుక్కోవడం కూడా చాలా రిస్కీ. చాలామంది ఎగ్జిక్యూట్ చేసినా సరే చాలామంది ఎగ్జిక్యూట్ చేయని ప్రాజెక్ట్స్ కూడా చాలా కోకోలలో పడి ఉన్నాయి హైదరాబాద్లో. మన హార్డ్ అండ్ మనీ మొత్తం స్టక్ పోయినట్టు అయిపోతుంది. ఇంకొకటి ప్రైజింగ్ దగ్గర ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ప్రైజింగ్. మీకు స్టార్టింగ్లో చెప్పిన ప్రైస్ కంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో 10 లక్షలు కోట్ చేసి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీకు ఈ అమ్యూనిటీస్ అని చెప్పి లీగల్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అని, జిఎస్టీ అని, స్టాంప్ డ్యూటీ అని, ఇట్లాంటి అడిషనల్ ఛార్జెస్ మీకు మళ్ళీ 10 లక్షలు అనుకున్నది కాస్త 12 లక్షలు అయ్యే అవకాశం ఉంది. సో ఇట్లాంటివన్నీ మీరు ముందే చెక్ చేసుకొని